హాయ్, ఇండియాలో ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో ఇండైరెక్ట్గా ఉన్న కంపెనీ ఒకటి ఉంది. అది పెట్రోల్ నుంచి జియో వరకు ప్రొవైడ్ చేస్తుంది. ఆ కంపెనీ పేరు రిలయన్స్ ఇండస్ట్రీస్. కానీ ఇప్పుడు ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా? ఫ్యూచర్లో గ్రోత్ ఉంటుందా? మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు క్లియర్ ఆన్సర్ అయితే దొరుకుతుంది. నెక్స్ట్ ఇప్పుడు కంపెనీ ఓవర్వ్యూ చూస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ జస్ట్ అది ఒక కంపెనీ కాదు, ఇండియాలో గ్రోత్ స్టోరీలో ఒక మెయిన్ పిల్లర్. ఎనర్జీ, టెలికామ్, రిలయన్స్ గ్రీన్ ఎనర్జీ, మల్టిపుల్ బిజినెసెస్ ఒకే అంబ్రెల్లా కింద అయితే ఆపరేట్ అయితే అవుతున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు బిజినెస్ సెగ్మెంట్స్ అయితే చూద్దాం. రిలయన్స్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏదంటే డైవర్సిఫికేషన్. ఒకే బిజినెస్ స్లో అయినా ఇంకో బిజినెస్ గ్రోత్ సపోర్ట్ చేస్తుంది. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి బిగ్ అడ్వాంటేజ్. నెక్స్ట్ ఫైనాన్షియల్ టేబుల్ చూసుకుంటే రెవెన్యూస్ స్ట్రాంగ్గా ఉన్నాయి, ప్రాఫిట్ స్టేబుల్గా ఉంది, డెబిట్ కూడా కంట్రోల్లో ఉంది, క్యాష్ ఫ్లో కూడా స్టేబుల్గా ఉంది. ఇది లార్జ్ కంపెనీస్కి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు ఇంపార్టెంట్ అయిన జియో బిజినెస్ స్టోరీ అయితే చూద్దాం. జియో రిలయన్స్కి గేమ్ చేంజర్ లాంటిది. ఇండియాలో డిజిటల్ యూజర్స్ పెరుగుతున్నారు, 5G రోల్అవుట్ చేశారు, డేటా కన్సంప్షన్ చాలా పెరిగింది. ఈ సెగ్మెంట్ లాంగ్ టర్మ్లో చాలా మంచి క్యాష్ ఫ్లో అయితే మెయింటైన్ చేస్తుంది. రిటైల్ బిజినెస్లో రిలయన్స్ ఆల్రెడీ లీడర్. ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ కాంబినేషన్లో రన్ అవుతుంది. ఇండియన్ కన్సంప్షన్ గ్రోత్ని ఫుల్గా ట్రాప్ చేసింది. మిడిల్ క్లాస్ స్పెండింగ్ పెరిగితే రిలయన్స్ రిటైల్ బిజినెస్కి డైరెక్ట్గా బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్ బిగ్ స్టోరీ గ్రీన్ ఎనర్జీ. రిలయన్స్కి చాలా ఇంపార్టెంట్. రిలయన్స్ ఫ్యూచర్లో ఆయిల్ నుంచి గ్రీన్ ఎనర్జీకి షిఫ్ట్ అవుతుంది. ఇది ఇమీడియట్ ప్రాఫిట్స్ కోసం అయితే కాదు, 10 to 20 years ఆఫ్ విజన్ కోసం అయితే రిలయన్స్ వర్క్ చేస్తుంది ఈ ఎనర్జీ మీద. నెక్స్ట్ ఇప్పుడు స్టాక్ ప్రైస్ అండ్ ట్రెండ్ అయితే చూద్దాం. రిలయన్స్ స్టాక్ లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేటర్, కానీ షార్ట్ టర్మ్లో సైడ్ వేస్ మూమెంటం అయితే ఉంది. ఈ స్టాక్లో ట్రేడర్స్ కోసం కాదు, పేషెన్స్ ఉన్న ఇన్వెస్టర్స్ కోసం మాత్రమే రిలయన్స్ ఇండస్ట్రీ బెస్ట్ అయితే అవుతుంది. మనం ఇప్పుడు వరకు ప్రాఫిట్స్ అయితే చూసాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ రిస్క్స్ అయితే చూద్దాం. ఆయిల్ ప్రైసెస్ వాలటిలిటీగా మూవ్ అవుతాయి. గ్రీన్ ఎనర్జీలో హెవీ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. గవర్నమెంట్ రెగ్యులేషన్స్కి మారుతూ చేంజ్ అవుతూ ఉంటుంది ఈ స్టాక్. ఇవి షార్ట్ టర్మ్లో ప్రెజర్ క్రియేట్ చేస్తుంది. సో ఇందాక నేను చెప్పినట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ అంటే ఇది లాంగ్ టర్మ్కి పేషెన్స్గా అయితే హోల్డ్ చేస్తే మాత్రం మంచి రిటర్న్స్ అయితే మీరు క్యాచ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం వాల్యుయేషన్స్ చూద్దాం. రిలయన్స్ చీప్ కాదు, కానీ ఓవర్ ఎక్స్పెన్సివ్ కూడా కాదు. క్వాలిటీ కంపెనీకి ఫెయిర్ వాల్యుయేషన్ అని చెప్తారు ప్రెజెంట్ వాల్యుయేషన్ అయితే. నేను ఇప్పటివరకు ఈ కంపెనీ గురించి ప్లస్ అండ్ మైనస్ చెప్పాను కదా. నా హానెస్ట్ ఒపీనియన్ ఏంటంటే రిలయన్స్ లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన స్టాక్. లంసంగా అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం కంటే కరెక్షన్లో మనం ఎస్ఐపి చేసుకోవడం లేదా మంచిగా అకామిడేషన్ ఫేజ్లో ఉన్నప్పుడు మనం ఇన్వెస్ట్ చేయడం బెటర్ అని నా ఒపీనియన్. షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం అయితే కాదు ఈ స్టాక్. మెయిన్గా పేషెన్స్ ఉంటే లాంగ్ టర్మ్కి అయితే మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. 2 to 5 years ఎవరైనా హోల్డ్ చేస్తారో లేదా అబౌవ్ ఇంకా చేసినా కూడా బెటర్ అని నా ఒపీనియన్ మాత్రం ఇది. మీరు అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి, ఇవన్నీ నేను చెప్పానని కాకుండా. ఫైనల్గా కంక్లూజన్ ఒక మాటలో చెప్పాలంటే రిలయన్స్ అంటే స్టోరీ, స్టేబిలిటీ అండ్ ఫ్యూచర్ విజన్. ఈ వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. ఇంకా ఇలాంటి 360 degrees అనాలిసిస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ అనాలిసిస్లో కలుద్దాం.